నిజంగా పెళ్లిళ్లకు గ్యారెంటీలు లేదోల్లా. అంటే పెళ్ళి అయిపోయినాక ఇడుపు కాయిదాల గురించి చెప్తలేను నేను. పీటల మీద కూర్చున్నాక కూడా లగ్గం అవుతుందని గ్యారెంటీ లేదని అంటున్నా. ఇక ఇట్లా గ్యారెంటీ లేని లగ్గాలు సినిమాలలోనే చూయించేది కదా నోళ్ళ వెనకట. లాస్ట్ నిమిషంలా ఆపండి అని అనుకుంటా పెళ్ళిని ఆపేది. కానీ ఇప్పుడు బయట అసాంటి బొచ్చటి నడుస్తున్నాయి. ఇగో ఇట్లనే ఇంకో జాగాలో అయింది, చూద్దాం పాండ్రి ఏమైందో. అయితే మంచిగా లగ్గం అయిపోయింది. చుట్టాలు గిట్టాలు దీవెనార్తులు ఇచ్చిర్రు. ఇక తర్వాత రోజు మరువెళ్ళి పెళ్లి కొడుకు సూటు బూటు వేసుకొని అచ్చిపోయేటోళ్లకు షేక్ హ్యాండ్లు ఇస్తాండు. అంతల్నే అవో గీ కొట్లాట అయింది. పెళ్లి కొడుకును పొట్టు పొట్టు కొట్టిర్రు. మటన్ ముక్కలు తక్కువ పడ్డాయనో ఆడవిల్లోళ్లకు పులుసు పోసిర్రానో కాదు, వీడట ఒక ఆమె సోపతి పట్టిండట. మరి లగ్గం చేసుకోవాలే కదా, కానీ వేరేటామెను చేసుకున్నాడు. ఈ ముచ్చట ఆమె కెరకైంది. మరువెండ్లి నాడు అందరి ముంగట్నే ఇట్లా గట్టిగా లగ్గం చేసింది. తన్నుడే తన్నుడు తన్నుడే తన్నుడు. ఇక పెళ్లి కొడుకుకు జరిగిన సన్మానం చూసి పెళ్లి పిల్లోళ్ళు కూడా నారాజు అయిపోయిర్రు. వానికో దండం పెట్టిర్రు. అంటే పెళ్లి పెటాకులయింది. సోపతామె కూడా దూరం అయిపోయింది. ఏదో అంటారు చూడు, రెంటికి షెట్టర్ ఏవడి అని, గట్లా అన్నట్టు.